హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అనదర్ రౌండ్ ఆఫ్ కేఎస్పి వ్యూ. ఇవాళ నేను మాట్లాడే సినిమా ఎంపురాన్, మలయాళం మూవీ, మోహన్ లాల్స్ అండ్ పృథ్వీరాజ్ మూవీ. ఇట్స్ కాల్డ్ ఎంపురాన్ L2. అంటే లూసిఫర్ వచ్చింది కదా, దాని సీక్వెల్ లాగా అనుకోవాలి మనం. అనుకోవడం ఏంటి, అదే ఆ, సినిమా చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత రెండు డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తాయి. ఓకే, ఆల్మోస్ట్ 10 మినిట్స్ అలా. చాలా బాగా తీశారు, కానీ నాకు కొంచెం రుచించలేదు, ఎందుకంటే నేను వయలెన్స్ అంత ఇష్టపడను కాబట్టి. అక్కడి నుంచి సినిమా వెళ్ళిపోయిందనమాట. ఓకే, ఇట్ కమ్స్ టు కేరళలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళ ఫాదర్ లేనప్పుడు ఎలా పొలిటికల్ అంబిషన్స్ ఉంటాయి. ఆల్రెడీ అబ్బాయి సీఎం, 5 years అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయికి ఆయనకి చిన్న రిఫ్ట్, కాన్ఫ్లిక్ట్, తగాదా. ఆ స్టోరీ నేను ఎక్కువ చెప్పను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ జరిగింది ఏంటంటే, ఆ ఫస్ట్ 2 సీక్వెన్స్ అని చెప్పాను కదా, ఆ తర్వాత నెక్స్ట్ 45 minutes కూడా మూవీ ఎలా సాగిపోయిందంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. చిన్నప్పుడు కొన్ని హాలీవుడ్ మూవీస్, ఎస్పెషలీ వార్ మూవీస్ అప్పుడు వచ్చేది, లిబర్టీ లాంటి సినిమాలు చూస్తుంటే నాకు పెద్దగా ఎక్కలేదండి, నాకు అర్థమయ్యేది కాదు ఆ రోజుల్లో. బట్ అలా అని చెప్పి బోర్ కొట్టడం అంటూ ఉండదు, అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ద వే ఇట్ ఈస్ మేడ్, ద పేస్ అనుకోండి, ద స్క్రీన్ ప్లే అనుకోండి, అప్పుడు అవన్నీ తెలియదు కదా, అలా చూస్తూ ఉండిపోయాం. ఈ సినిమా కూడా అలాంటి ఎఫెక్టే ఇచ్చింది నాకు, ఆల్మోస్ట్ నా చిన్నతనంలో ఇచ్చిన ఎఫెక్ట్. అలా చూసుకుంటూ పోయి సడన్గా ఏంటి మోహన్ లాల్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అని చూస్తే 1 hour తర్వాత వస్తాడు ఆయన. బట్ అక్కడ దాకా సస్టైన్ చేసినట్టే కదా. ఆ తర్వాత అండి, మోహన్ లాల్ క్యారీస్ ద ఫిలిం in every sequence. Okay, there are about 5-6 different sequences. Each time he comes onto the screen, he comes with a bang. అంత కేర్ తీసుకున్నాడు పృథ్వీరాజ్. ఈ లో యాంగిల్ షాట్లో, ఓకే, ఇలా స్లో మోషన్లో ఇలా వస్తుంటే, ఇలా స్క్రీన్ వైపు చూస్తుంటే గూస్ బంప్ మూమెంట్స్ వచ్చాయండి. ఈ సినిమాలో చాలా ఉన్నాయి. క్లాప్ మూమెంట్స్, షౌట్ మూమెంట్స్, గూస్ బంప్ మూమెంట్స్, వావ్ మూమెంట్స్, అసలు లెక్క పెట్టుకుంటే సరిపోదు, చాలా ఉన్నాయి. లైక్ నేను చెప్పినట్టు మోహన్ లాల్ వచ్చిన తర్వాత సినిమా అట్లా పీక్ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అయితే ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియదు, అంత బ్యూటిఫుల్గా అయిపోయింది. వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద మూవీ అపార్ట్ ఫ్రమ్ పృథ్వీరాజ్ అండ్ మోహన్ లాల్ కాకుండా మంజు వారియర్ హెస్ గాట్ అ వెరీ మీటీ రోల్, అండ్ హిస్ సన్గా తమ్ముడు, ఆయన పేరు తెలీదు. వీళ్ళందరూ కాకుండా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోస్ ఆఫ్ ద మూవీ ఎవరు తెలుసా? దీపక్ దేవ్. నాకు నిజంగా తెలియదు ఈ సినిమా అయ్యే వరకు. ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఐఎమ్ నాట్ ఇన్ కంపారిజన్ గేమ్, కానీ అనిరుద్ని బీట్ చేసేస్తాడు ఆల్రెడీ. ఐఎమ్ షూర్ హీ విల్ గెట్ లాట్స్ ఆఫ్ ఆఫర్స్ ఫ్రమ్ ద బాలీవుడ్. ఓకే, అండ్ ఈయన మ్యూజిక్లో నాకు నచ్చింది ఏంటంటే లౌడ్నెస్ లేదు, క్యాకఫోనీ లేదు, ఒక ఇంటెన్సిటీ ఉంది, ఒక డెప్త్ ఉంది, డిఫరెంట్ సౌండ్స్ ఇస్తున్నాడు. ఒక సీన్ 3 minutes ఉంటే ఆ 3 minutesలో వేరియేషన్స్ ఇస్తున్నాడు. సో అన్ని సీన్స్ అలా అప్లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ బిగినింగ్లో 2 scenes ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాను, నాకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఒక ఇంపార్టెంట్ సీన్ని 3 different పర్స్పెక్టివ్లో చూపిస్తాడు, 3 angles-లో. దిస్ ఈజ్ ద స్టైల్ ఆఫ్ రోషమోన్. అకిరా కురోసావాస్ రోషమోన్ మూవీ ఉంది కదా, చాలా ఫేమస్ మూవీ. అక్కడ 7 పర్స్పెక్టివ్లో చూపిస్తాడు అనుకుంటాను. ఇక్కడ 3 different పర్స్పెక్టివ్లో చూపించి చాలా అది హైటన్ చేసింది మూవీని. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇంకో సీన్ కూడా వేరే పర్స్పెక్టివ్ ఇస్తాడు. దాంతో ఏమైందంటే పీక్ వెళ్ళిపోయింది సినిమా. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డా అని చెప్పాను కదా, అది కాస్త మొత్తం పోయి సినిమా పీక్లో వెళ్ళిపోయింది. అమేజింగ్గా ఉంది. ఇంకా క్లాప్సే. ఇంకో విషయం చెప్పాలి, హీరో అంటే ప్రతి సీన్లో ఉండటం, ప్రతి ఫైట్లో ఉండటం కాదు. కొన్నిసార్లు ఫైట్ చేయించాలి, అది చేయిస్తే ఆయన స్థాయి పెరుగుతుంది. ఒక ఫైటింగ్ సీక్వెన్స్ కొంత అయిన తర్వాత ఆయన వచ్చి ఒక బ్లాస్ట్ ఇచ్చాడంటే అది వేరే ఉంటుంది. మోహన్ లాల్ దడదలా ఇచ్చేశాడు. అక్కడ ఉన్న క్యారెక్టర్సే కాదు, ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. ఆయన ఇలా కళ్ళు పెట్టి ఇలా చూసినాడు అనుకోండి, దడదడ పుట్టుకుంది. అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు మోహన్ లాల్. ఆయన ఫైటింగ్ సీక్వెన్స్ కానీ, మామూలుగా యాక్టింగ్ కానీ, డైలాగ్స్ తక్కువ చెప్పి పవర్ఫుల్గా చెప్పడం కానీ, ఇవన్నీ మన వాళ్ళు కొంత నేర్చుకుంటే బాగుంటుంది. ఈజ్ మై రిక్వెస్ట్. రాదని కాదు, కొన్నిసార్లు కొంచెం ఎదగాలంటే కొన్ని మనం చూసి నేర్చుకోవాలి కదా. వీ డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ హాలీవుడ్, జస్ట్ లైక్ హౌ వి ఆల్ లర్న్ ఫ్రమ్ రాజమౌళి. ఇలాంటి సినిమాలు చూసి కూడా మోహన్ లాల్ యాక్టింగ్, ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ ట్రీట్మెంట్
చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నా ఒక పర్టికులర్ రిక్వెస్ట్ టు ద టాలీవుడ్ ఏంటంటే, దయచేసి ఈ సినిమాని రీమేక్ చేయొద్దు. అంటే మీరు తీయలేరని కాదు, బాగుండదని కాదు, మన వాళ్ళకి తక్కువ అని కాదు మలయాళంకి, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సినిమా యాజ్ ఇట్ ఈస్ చూసేయచ్చండి. డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కథను కొంచెం మార్చేసి స్క్రీన్ ప్లేని కొంచెం టర్న్ ఇచ్చేసి డైలాగ్స్ భారీగా చేసి హీరోయిజం ఎక్కువ తీసుకొస్తారు. మోహన్ లాల్ హీరోయిజం ఉంది, కానీ చాలా సటిల్ లెవెల్లో ఉంది, చాలా సబ్మర్జ్గా ఉంది. అది లేస్తే ఇంకా అయిపోయింది. అది ఎలాగో థర్డ్ పార్ట్ ఉంది, అది కిక్ వేస్తుంది అబ్సల్యూట్లీ, చాలా బాగుంది, అది ఎక్సలెంట్. నాకు వైలెన్స్ అంటే పడదు మామూలుగా. అలాంటిది ఈ సినిమా నాకు పెద్ద ఫస్ట్ ఆ సినిమా తర్వాత కూడా కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు పెద్ద వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. బికాజ్ ద డిజైన్ ఆఫ్ ద వైలెన్స్, ద వే ఇట్ వాజ్ షార్ట్, చాలా గోరీగా, గ్రూసంగా, జిగుప్సకరంగా లేదు. అవసరం అంటే మరి ఆ సీన్లో అవసరం కాబట్టి బాగా జాగ్రత్తగా తీశారు. పృథ్వీరాజ్ ఒకటే డైరెక్టర్ అండి. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మేకర్స్ అండ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ అవుతాడైనా, నో డౌట్ అబౌట్ ఇట్. లైక్ ఐ సైడ్, ఈ సినిమాలో అందరికీ బ్యూటిఫుల్ ఈక్వల్ పోర్షన్స్లో చాలా యాక్టింగ్ ఇచ్చారు, కనెక్షన్ ఇచ్చారు. ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిలిం. ఆల్వేస్ ఐ యూస్ టు ఫీల్ దట్ అందరు అన్నప్పుడు పెద్ద స్క్రీన్ కోసం సినిమా తీయాలి అంటారు కదా. నేను అనుకున్నాను కోర్ట్ లాంటి సినిమా కూడా బాగుంది కదా, థియేటర్ లేదు చూడొచ్చు కదా అనుకున్నాను. అలా కాదు, కోర్ట్ ఈజ్ ఎ గుడ్ మూవీ విచ్ హ్యాస్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. బట్ ఈ మూవీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, డెఫినెట్గా వేరే ఉంటుంది. అండ్ చాలా క్లాసిక్గా తీశాడండి, అబ్సల్యూట్లీ బ్రిలియంట్. ఐ థింక్ ఇఫ్ పాసిబుల్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. అదర్వైజ్ డోంట్ మిస్ దిస్ మూవీ. నార్మల్గా నేను రేటింగ్స్ అవి ఇవ్వను, బట్ ఈసారి నాకు టెంప్ట్ అవుతున్నాను. అవుట్ ఆఫ్ 5 ఐ వాంట్ గివ్ అట్లీస్ట్ 4.5. బాగుంది. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వీలుంటే వెళ్ళి చూడండి. అండ్ బిఫోర్ ఐ సైన్ ఆఫ్, హ్యాపీ ఉగాది, హ్యాపీ రంజాన్. అందరు బాగుండండి. నేను ఎప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోతాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, క్రిటిసైజ్ చేయండి, కానీ పట్టించుకోండి. ఓకే. హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ లాల్, హ్యాట్స్ ఆఫ్ టు పృథ్వీరాజ్, హ్యాట్స్ ఆఫ్ టు మ్యూజిక్ డైరెక్టర్ దీపక్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. బ్యూటిఫుల్ మూవీ, ఎక్సలెంట్. ఆల్ క్రాఫ్ట్స్ చాలా బ్రహ్మాండంగా చేశారు. కథ చాలా బాగుంది, కథనం బాగుంది, అన్నీ బాగున్నాయి. సో దట్స్ మై వర్డిక్ట్ అండ్ ఐ సైన్ ఆఫ్. See you in the next review from KSP View.